మన తెలంగాణ రాష్ట్రంలో అష్టాదశ శక్తిపీఠాల్లోనే 5వ శక్తిపీఠమైన అలంపురే జోగులాంబ అనే ఒక అద్భుతమైన శక్తిపీఠం ఉంది. ఈ శక్తిపీఠంలో ఉండే అమ్మవారి పేరు జోగులాంబ అని ఇప్పుడు అంటున్నారు. కానీ ప్రాచీనమైన వాంగ్మయం పరిశీలిస్తే అమ్మవారికి యోగాంబ అని పేరు. అంటే యోగుల చేత ఆరాధింపబడే తల్లి అని అర్థం. ఈ యోగాంబను ఎంతోమంది యోగులు ఆరాధించేవారు. ఇప్పటికక్కడ సిద్ధాది మహర్షులు అదృశ్య రూపంలో ఉండి అమ్మవారిని ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ ఆ అలంపూరుకు ఎంతో అద్భుతమైన ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఎలాగైతే వారణాసి కాశీ పట్టణానికి ఎటువంటి ప్రాచీనమైన చరిత్ర ఉందో, ఎలాగైతే కాశీలో 64 ఘాట్లు ఎలాగున్నాయో, ఎలాగైతే వరుణ అసి అనే 2 నదులు ఎలాగ ప్రవహిస్తాయో, అలాగే మన అలంపూర్లో కూడా అటువంటి నదులే ప్రవహిస్తాయి. 64 ఘాట్లు ఉండేవి. అక్కడ కూడా ఎంతో వ్యవస్థ ఉండేది. కానీ 14వ శతాబ్దంలో అనుకుంటాను ఈ మొఘలులు ఆ దేవాలయం పైన చాలా పెద్ద విస్తీర్ణంగా ఉండేటువంటి ఆలయాలు ఘాట్లు చాలా ఎక్కువగా ఉండేవి. వాటన్నిటినీ ఈ మొఘలాయులు ధ్వంసం చేశారు. అక్కడ ఉండేటువంటి ఎన్నో మందిరాలను కూల్చేశారు. నిజానికి ఈ అమ్మవారి విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారని చెప్తారు. ఎన్నో మందిరాలను కూల్చేశారు. ఆ కూల్చేసిన తర్వాత కూడా 17వ శతాబ్దమో 16వ శతాబ్దమో ఆ ప్రాంతంలో ఒక అతను చాలా ఆలయాలన్నిటినీ ధ్వంసం చేస్తుంటే అక్కడుండే మన హిందువులే అతన్ని సంహరించారు. సంహరించినప్పుడు అక్కడుండేటువంటి వాళ్ళ ముస్లింలే ఆ ఆలయ ప్రమిసెస్లోనే, ఆలయ పరిసరాల్లోనే అతడికి ఒక దర్గానో లేదా అందరూ చెప్పే మెమోరియలో అక్కడ కట్టారు. దురదృష్టం ఏంటంటే ఆ మెమోరియల్ని హిందువులు కూడా దర్శిస్తున్నారు. వాళ్ళు వచ్చింది ఏంటి, శక్తిపీఠం అనే దాన్ని దర్శించటం కోసం. అక్కడ నవబ్రహ్మల ఆలయాలని కూడా చాలా అద్భుతంగా కనపడతాయి. వాటిలో ఉండే ప్రాచీనమైన కట్టడం, వాటిలో ఉండే శిల్పకళా వైభవం చూస్తే, పరిశీలన చేస్తే ఎంతో గొప్పగా ఉంటుంది. అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో కూడా అద్భుతమైన మరకత శివలింగాలు ఉంటాయి. ఈ మరకత శివలింగాల దగ్గర కూడా ఎంతో శిల్పకళా వైభవం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయాలన్నీ పరిశీలించాక అక్కడే అదే ఆలయ పరిసరాల్లోనే ఒక మసీద్ ఉంటుంది. అదే దర్గా అనొచ్చు. ఈ దర్గాని అక్కడ ఆ ఆలయాన్ని మెయింటైన్ చేస్తున్న ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా స్పృహ కలగట్లేదు దాన్ని తీసివేయించాలని. ఎందుకంటే ఆ ఆలయం ద్వారానే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు డబ్బులు వస్తున్నాయి. ఎందుకో ఆలయాన్ని వీళ్ళు మెయింటైన్ చేస్తుండొచ్చు, కానీ వీళ్ళు ధనం ఆలయం ద్వారానే కదా రావాల్సింది. ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ లేదా అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం కానీ ఎండోమెంట్ కానీ ఈ దర్గాని తీసేయాలనేటువంటి స్పృహ కూడా కలగట్లేదు. మనందరం ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయవలసింది ఏంటంటే ఇటువంటి దర్గాలు మన ఆలయ ప్రమిసెస్లో ఖచ్చితంగా ఉండకూడదు. ఎందుకంటే వాడు మన దేవతల్ని దూషించి ధ్వంసం చేస్తే వాడే ప్రతీకారం కోసం అక్కడ వాళ్ళు దర్గా కడితే మన వాళ్ళు వెళ్ళి ముక్కటం అనేది మూర్ఖత్వానికి పరాకాష్ఠ అయిపోతుంది. హిందువులు మూర్ఖులుగా ఉండకూడదు. హిందువులు సింహాలుగా కనపడాలి.